తెలుగుదేశం పార్టీలో మీరు చేరేదానికి ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన విడుదల లేకుండా పొగిడారే. కానీ ఎప్పుడైతే మీ ప్రయత్నాలు బహుశా బెడిచికొట్టాయో, ఎప్పుడైతే మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకునేదానికి ఎవరు సుముఖంగా కనిపించకపోవడంతో తిరిగి అదే నోటితో చంద్రబాబు నాయుడు గారికి అంత అసమర్థ నాయకుడు లేడు, ఆయన అంత పనికి మాలిన పార్టీ తెలుగుదేశం కన్నా ఇంకోటి లేదని చెప్పి మళ్ళీ అదే నోటితో మాట్లాడుతున్నారే. ప్రజలు ఈ విధి గమనించలేకపోతున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. వివేకానంద రెడ్డి గారు, దీన్నే అంటారు అందని ద్రాక్ష పుల్లన. అందకపోతే ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి. నీ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. జగుల్బాజీ అయిన నీలాంటి నాయకుడి కన్నా సామాన్యుడైన నాలాంటి కార్యకర్తలు దగ్గరకు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలోని గొప్ప నాయకులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. గతంలో నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారంలో ఆనాడు మేయర్గా ఉన్న పులిమి శైలజని అక్రమంగా దించివేసి మీకు కావలసిన భానుశ్రీని మేయర్గా చేసుకునే ప్రయత్నంలో ఆనాడు తెలుగుదేశంలో ఉన్న కార్పొరేటర్లని కొంతమందిని మీ వైపు తిప్పుకోలేదా అని అడుగుతున్నా. ఆ రోజు పసుపు చొక్కాలు వాళ్ళకి విప్పి తెల్ల చొక్కాలు నువ్వు తగిలించలేదా అని అడుగుతున్నా. దాన్ని ఏమంటారండి? ద్రోహం అంటారా లేక దేశ సేవ అంటారా అని చెప్పి వివేకానంద రెడ్డిని నేను తప్పకుండా ప్రశ్నిస్తూ ఉన్నాను.